Hi everyone, welcome to my channel Commerce with Chaitanya. సో ఈరోజు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందున్నానండి. ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి సెకండ్ ఇయర్లో చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ టాపిక్. అండ్ లైక్ మీకు అకౌంట్స్లో 20 మార్క్స్ ప్రాబ్లం. సో మీరు పాస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ అనమాట. మీకు క్లాస్ వి విల్ బి డిస్కసింగ్ విత్ పార్ట్నర్షిప్ బిజినెస్. So which is very very important and interesting and very easy. అర్థం చేసుకుంటే మాత్రం ఇట్స్ అ వెరీ ఈజీ చాప్టర్. సో పార్ట్నర్షిప్ బిజినెస్, ఓకే, పార్ట్నర్షిప్ అకౌంట్స్. సో ఈ చాప్టర్లో మనం విల్ స్టార్ట్ విత్ బేసిక్స్. ఎందుకంటే పార్ట్నర్షిప్లో అకౌంట్స్, admission of partner, okay, retirement of partnership, profit and loss appropriation account, ఇవన్నీ చేయాలి అంటే దీస్ బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనము ముందు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ఎలా వచ్చింది అంటే, టు ఎలిమినేట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ సోల్ ప్రొప్రైటర్ బిజినెస్, పార్ట్నర్షిప్ ఎమర్జ్డ్. బేసిక్స్ నుంచి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ సోల్ అంటే సింగిల్ పర్సన్. ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకున్నాం సింగిల్ proprietor means owner, single owner business ni manam sole proprietor business antam. So in a sole proprietor business, okay, there are some limitations. Manaki konni limitations unnai. Okay, what are those? Limited capital. So sole proprietor means single person mottam business ni handle chestadu. So single person will handle his business. He only arrange the capital, he only look after the business activities, all activities, okay, all activities done by single person. So indulo enti limitations, limited capital. So single person owner kabatti tanu enta varaku capital ni arrange cheyagalugutadu. If he want to expand his business, okay, single person cannot expand his business. Why? If he want to expand business, he need manpower first of all, avuna kada? So sole proprietor business lo manpower undadu. Single person will deal all the business activities. So lack of managerial skills. So all the activities done by a single person, but a single person cannot be very skillful in all the activities. Ante like marketing, sales department, purchase, okay, and raw material purchase cheyadam, dealing with the customers. So konni vishayalallo, okay, skills, lack of skills, a lack of skills undadam valla kuda ivanni reasons. Indian government has introduced new business form which is called partnership business. So what is partnership business? Partner ఒక 3-4 మెంబర్స్ కలిసి బిజినెస్ని స్టార్ట్ చేసి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ షేర్ చేసుకుంటే దాన్ని పార్ట్నర్షిప్ బిజినెస్ అంటారు, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, సో మోర్ దెన్ 1 పర్సన్ ఇన్ దిస్ పార్ట్నర్షిప్ బిజినెస్. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ పర్సన్ విల్ అరేంజ్ ఆల్ ద బిజినెస్ రిసోర్సెస్, ఓకే, ఇవన్నీ సింగిల్ పర్సన్ అరేంజ్ చేస్తాడు. బట్ హియర్ ఇన్ ద పార్ట్నర్షిప్ మోర్ దెన్ 1 పర్సన్, ఓకే, ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ క్యాపిటల్ అరేంజ్ చేస్తారు, వాళ్ళందరూ కలిసి ఆల్ ద బిజినెస్ యాక్టివిటీస్ని వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు ఈ బిజినెస్లో. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి బేసిక్ ఫోన్ ఉంటుంది, బేసిక్ ఫోన్ ఐడియా ఉంది కదా. సో బేసిక్ ఫోన్లో స్టార్టింగ్లో మనకి ఓన్లీ కాలింగ్ మాత్రమే ఉండేది. సో ఆఫ్టర్ దట్ మనకి ఫీచర్స్ అనమాట, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫీచర్స్. కొన్ని రోజుల తర్వాత మేబీ ఇందులో కెమెరా ఉంటే బాగుంటుందేమో అని ఫీచర్ యాడ్ చేశారు, కెమెరా ఉన్న ఫీచర్స్. ఆఫ్టర్ దట్ మెమరీ, ఆ ఫీచర్స్ కెమెరాలో పిక్స్ తీసాక సేవ్ చేసుకోవడానికి మెమరీ. సో ఇలా యాడెడ్ ఫీచర్స్, అలా 2G 3G 4G 5G అలా ఫీచర్స్ అన్నీ యాడ్ అవుతూ మనకి వస్తూ ఉన్నాయి. అలాగే సేమ్ లైక్ దాట్ మనకు సోల్ ప్రొప్రైటర్ బిజినెస్లో ఉన్న లిమిటేషన్స్ని ఎలిమినేట్ చేయడానికి వన్ ఆఫ్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ తీసుకున్నాను, ఇక్కడ బిజినెస్లో అన్నమాట డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ మనకి ఉన్నాయి. సో సోల్ ప్రొప్రైటర్ బిజినెస్లో ఉన్న లిమిటేషన్స్ని క్రాస్ చేయడానికి మనకి
పార్ట్నర్షిప్ బిజినెస్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఫస్ట్ మనము వాట్ ఈస్ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ఒక చిన్న డెఫినేషన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ఓకే, సో పార్ట్నర్షిప్ బిజినెస్ అనగానే మీకు సెక్షన్ 4 పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఈ రెండు థింగ్స్ మీకు బాగా గుర్తుండాలి. సెక్షన్ 4 అండర్ సెక్షన్ 4 పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 according to Indian Partnership Act. Okay, the relationship between persons who have agreed to share profits of the business. Okay, the relationship between persons, so more than one person annam kada. So the relationship between persons ante the persons who have common interest. Okay, the persons who have common interest of doing business. Okay, వాళ్ళు పార్ట్నర్షిప్ని ఫామ్ చేయొచ్చు అండ్ దే కెన్ అగ్రీ టు షేర్ ప్రాఫిట్స్. మనం బిజినెస్ ఎందుకు చేస్తాం? మన మెయిన్ మోటివ్, మెయిన్ ఎయిమ్ ఈస్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ కోసం మనం బిజినెస్ చేస్తాం. సో దే హ్యావ్ అగ్రీ టు షేర్ ప్రాఫిట్స్ ఆఫ్ ద బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. క్యారీడ్ ఆన్ బై ఆల్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ బిజినెస్లో 2 members ఉంటే 2 members వర్క్ చేస్తారు. క్యారీడ్ ఆన్ బై ఆల్. ద బిజినెస్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ ఆన్ బై ఆల్ ద పార్ట్నర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4 members ఉన్నారనుకోండి, 4 members ఓకే దే విల్ లుక్ ఆఫ్టర్ ద బిజినెస్ యాక్టివిటీస్. సో ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. వాట్ డూ యూ మీన్ బై ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్? సో ఇన్ అ బిజినెస్ 4 members ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు. సో అందులో అందరూ ఒక్కొక్కసారి అందరూ వర్క్ చేయరు. అంటే లైక్ సమ్ ఆఫ్ దెమ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ క్యాపిటల్, దట్స్ ఇట్. దే డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ డైలీ బిజినెస్ యాక్టివిటీస్. కొందరు యాక్టివ్లీ పార్టిసిపేట్ చేస్తారు, అంటే వాళ్ళే చూసుకుంటారు మిగతా బిజినెస్ యాక్టివిటీస్ అన్ని. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్నర్స్ ఎనీ వన్ కెన్ డూ ద యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్, బట్ ద రెస్పాన్సిబిలిటీ ఒక్కరు బిజినెస్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేసిన మిగతా వాళ్ళందరూ రెస్పాన్సిబుల్ అనమాట. ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్స్ యాక్టివిటీస్. ఓకే, సో దిస్ ఇస్ ద డెఫినేషన్. సో పార్ట్నర్షిప్, వాట్ ఈస్ పార్ట్నర్షిప్ అని 2 మార్క్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పార్ట్నర్షిప్ అకౌంట్స్లో 20 మార్క్స్ ప్రాబ్లం. సో 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. ఈ బేసిక్స్ కనుక మనం ప్రాపర్గా ఓకే తెలుసుకొని అకౌంట్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 100, 20 మార్క్స్ మన అకౌంట్లో పడ్డట్టే. సో చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. హూ క్యాన్ బీ ఏ పార్ట్నర్? ఓకే, సో ఓకే పార్ట్నర్షిప్ డెఫినేషన్ వి లెర్న్. సో హూ కెన్ బీ ద పార్ట్నర్స్? పార్ట్నర్స్ కెన్ బీ ఎనీ వన్. Partners can be relatives, partners can be a friends, partners can be a neighbors, partners can be a colleagues, ఎవరైనా కావచ్చు. those who have common interest. Okay, those who have common interest. So partners can be anyone, but except okay ఎవరు except the except okay persons are minors. ఓకే, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. హూ కెన్ బీ ఏ పార్ట్నర్స్ ఓకే అని కూడా 2 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్సెప్ట్ మైనర్స్. మైనర్స్ అకార్డింగ్ టు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఓకే, మైనర్స్. మైనర్స్ అంటే బిలో 18 years ఏజ్ ఆర్ నాట్ ఓకే ఎలిజిబుల్ ఫర్ పార్ట్నర్స్. ఎలిజిబుల్ ఓకే. సో ఇన్ కేస్ if anybody, any minor want to join as a partner, ఓకే ఒకవేళ మనం పార్ట్నర్గా మైనర్ని జాయిన్ చేసుకున్నాం, ఓకే టు క్యాపిటల్ కోసం మనం పార్ట్నర్ని ఒకవేళ జాయిన్ చేసుకుంటే ద మైనర్ కెన్ రిసీవ్ ప్రాఫిట్స్ ఓన్లీ, హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ లాసెస్. మైనర్తో మనం బిజినెస్ లాస్ అయినా మనం అమౌంట్ తనని బేర్ చేయడు. సో మైనర్ ఒకవేళ ఇన్ కేస్ మైనర్ని మనము యాజ్ ఎ పార్ట్నర్గా పెట్టుకుంటే he is only partner in profits, not in the losses. So next, unsound mind persons. Okay,
అన్సౌండ్ మైండ్ పర్సన్స్ అంటే ద పర్సన్స్ who's not able to take decisions and think, అన్సౌండ్ మైండ్ పీపుల్, వాళ్ళని పార్ట్నర్షిప్లో మనం యాజ్ ఎ పార్ట్నర్గా జాయిన్ చేసుకోకూడదు. నెక్స్ట్, disqualified by law. Disqualified by law means by law. దీన్ని అంటే చదివితేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. డిస్క్వాలిఫైడ్ బై లా, ఎనీ ఇన్సాల్వెంట్ బిజినెస్ పర్సన్, ఓకే, ఎనీ పర్సన్ who is a law breaker, okay, except these three, anyone can be a partner. So ఈ ముగ్గురిని వదిలేసి anyone can be a partner. So next, number of members. So okay, partnership లో anyone can join as a partner, but number of members, partnership లో ఎంత మంది members ని మనము partnership లో జాయిన్ చేసుకోవచ్చు. So number of members are in a partnership minimum 2 according to Indian Partnership Act, Section 4 Partnership Act 1932, minimum 2 and maximum 10 members, maximum 10. And in case of business, banking business, in case of banking business, 20 members are, okay, maximum 20, minimum 2A, ఇది maximum, this is the maximum number of members, okay. So this is the maximum numbers. అంటే so next one is partnership deed. What do you mean by deed? Partnership deed. Deed is nothing but agreement. Deed is nothing but agreement అన్నమాట, which includes, okay, simple గా చెప్పాలంటే it is stating the terms and conditions of the business. Listen, partnership deed is very important అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్స్ అంటే మోర్ దెన్ 1, ఒక 4-5 మెంబర్స్ పార్ట్నర్ అయ్యారనుకోండి, పార్ట్నర్స్ విత్ డిఫరెంట్ మెంటాలిటీ, పార్ట్నర్స్ విత్ డిఫరెంట్ థింకింగ్, ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. సో వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి పార్ట్నర్షిప్ ఫర్మ్ని, ఓకే, స్టార్ట్ చేస్తున్నప్పుడు అగ్రిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, డీడ్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. సో దిస్ డీడ్ కెన్ బి, అగ్రిమెంట్ కెన్ బి ఓరల్, ఐదర్ ఓరల్ ఆర్ రిటర్న్, ఇలాగని చేసుకోవచ్చు అగ్రిమెంట్. బట్ రిటర్న్ అగ్రిమెంట్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్, ఆల్వేస్ బెస్ట్. ఓకే, ఇన్ ఓరల్ అగ్రిమెంట్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అనేది మనకు ఉండదు. బట్ ఇన్ అ రిటర్న్ అగ్రిమెంట్ వీ హ్యావ్ అ ఎవిడెన్స్. సో మనకి రిటర్న్ అగ్రిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రిటర్న్ డీడ్. ఓకే, అగ్రిమెంట్ని మనం పార్ట్నర్షిప్ డీడ్ అంటామండి. పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఆర్టికల్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఓకే, ఫస్ట్ ఇయర్లో మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, కంపెనీ చదివాం కదా. సో ఆర్టికల్స్ ఆఫ్ partnership, articles of partnership, okay, partnership deed is known as articles of partnership. So deed లో ఏముంటాయి, లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆర్టికల్స్ అన్నా కూడా అదే కదా. సో డీడ్, ఇన్ అ పార్ట్నర్షిప్ డీడ్ మనకి నేమ్ ఆఫ్ ద కంపెనీ, ఇది కూడా 5 మార్క్స్కి మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నేమ్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ బిజినెస్ and address of the business, and who are the partners, their names, okay, their address, and capital invested by each partner, and profit sharing ratio. ఓకే, ఒక పార్ట్నర్ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు, ఒక పార్ట్నర్ తక్కువ, ఇన్ సచ్ కేస్ ఎలా ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేసుకోవాలి. సో అంటే అందరూ ఈక్వల్గా ఇన్వెస్ట్ చేస్తే సేమ్ ఈక్వల్గా షేర్ చేసుకుంటారు ప్రాఫిట్స్. బట్ ఒకరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఒకరు కొంచెం తక్కువ ఇన్వెస్ట్ చేసి, లైక్ దట్. ఓకే, ఇఫ్ ఎనీ పార్ట్నర్ ఎక్కువ వర్క్ చేశాడు, హీ విల్ గెట్ శాలరీ. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం డీడ్లో రాస్తామన్నమాట. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద బిజినెస్ అండ్ నేచర్ ఆఫ్ ద బిజినెస్, సో ఎక్సెట్రా పాయింట్లన్నీ మనము పార్ట్నర్షిప్ డీడ్లో ఉంటాయి. సో నెక్స్ట్, ఓకే, పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళు ఓకే టుగెదర్ కూర్చొని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్
they will write in the partnership deed. Okay, and okay, in the absence of partnership deed, okay, in the absence of partnership deed, షార్ట్ ఫామ్ లో రాసానండి. ఇన్ ద absence of partnership deed ఎలా ఉంటుంది? సో ఓకే ఓకే ఇన్ అ పార్ట్నర్షిప్ ఒకవేళ డీడ్ ఉందనుకోండి, అకార్డింగ్ టు ద డీడ్ విల్ ఫాలో. ఇన్ ద absence ఆఫ్ డీడ్, ఒకవేళ మనము ఏ అగ్రిమెంట్ చేసుకోలేదు, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఓకే, ఆల్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్ షేర్డ్ ఈక్వల్లీ. సో డీడ్ లేకపోతే మనము పార్ట్నర్స్ ఈక్వల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. అండ్ దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఆన్ capital, there is no interest on capital, there is no interest on drawings, okay, and there is no salary, no commission. ఒకవేళ పార్ట్నర్ ఎక్కువ వర్క్ చేశాడు, ఓకే, ఎక్స్ట్రా వర్క్, సో దెర్ ఇస్ నో సాలరీ, దెర్ ఇస్ నో కమిషన్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసినందుకు దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్, నో డ్రాయింగ్స్. ఒకవేళ మనం పర్సనల్ కోసం డ్రాయింగ్స్ అంటే ఫర్ అవర్ పర్సనల్ యూస్, మనం బిజినెస్ నుంచి విత్డ్రా చేసే మనీ, సో దానికి కూడా దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్. సో ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్ టు షేర్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఈక్వల్లీ అనమాట. అండ్ ఇలా అంటే వితౌట్ డీడ్ ఈ విధంగా మనం పార్ట్నర్స్ షేర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ పార్ట్నర్ who provide loan to firm, okay, they are eligible to receive 6% per annum as a interest. Okay, if any partner provide loan to the firm, okay, they are eligible interest anamata, interest at the rate of 6% per annum. 6% ఆ పార్ట్నర్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఓన్లీ 6%. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో 5 marks లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో. సో డీడ్, ఒకవేళ డీడ్ ఉంటే ఎలా ఉంటుంది, వితౌట్ డీడ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. చాప్టర్లో